జై శ్రీరామ్ అండి అందరికీ. చాలామందికి స్కిన్ నాలెడ్జ్ గురించి తెలియకపోయినా అస్సలు నాకు తెలిసినంత ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదని అనుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని నాకు యూట్యూబ్ చూస్తేనే అర్థమైంది. అసలు నాకు అర్థం కావట్లేదండి జనాలకి. అసలు ముందు మీకు నాలెడ్జ్ ఉందా, లేకపోతే మేమేది చెప్తే అది నమ్మేస్తున్నారా? ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది ఈ కాలంలో చాలామందికి 100% మందికి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. అలాంటిది పిగ్మెంటేషన్ సమస్య ఉండి అది తగ్గక అసలు లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల క్రీమ్స్ అప్లై చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాలుగా ట్రై చేస్తున్నారనమాట. మనకి అంత ఉన్నా కానీ, అంత చేస్తున్నా కానీ అది తగ్గడం లేదు. ఇంకా పిగ్మెంటేషన్ లేనోళ్ళు కూడా నాకు పిగ్మెంటేషన్ ఉంది అని చెప్తున్నారంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండి చెప్పినట్ట, నాలెడ్జ్ లేక చెప్పినట్ట? అసలు పిగ్మెంటేషన్ ఎలా వస్తుందో తెలుసా, వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? లేని వాళ్ళు కూడా నాకు ఈ సమస్య ఉంది, నేను ఈ యాప్లోకి వెళ్ళాను, నా ఫేస్ చూపించాను, అది పిగ్మెంటేషన్ ఉందని చెప్పింది, అందుకని నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను అంటే యాప్ చెప్పిన మాటలన్నీ విని అడ్డమైనవన్నీ మొహానికి పూసుకున్నారనుకో, మొహం అంతా పెంట పెంట అవుతుంది. నిజమే నేను చెప్పేది. ఆ యాప్స్ ఏవో చెప్తాయి, అవి 100 చెప్తాయి. ఆ 100 మనకున్నట్టు కాదుగా. మరి యాప్లు ఉన్నప్పుడు ఇంకా డాక్టర్లు ఎందుకు, బ్యూటీషియన్స్ ఎందుకు? ఆ యాప్లు నమ్ముకొని ఏ పడితే అవి పూసుకుంటే అయిపోదా? ఏం చెప్తారండి అసలు? పిగ్మెంటేషన్ అంటే ఏంటి? స్కిన్లో అసలు ఒక పదార్థం రిలీజ్ అయ్యి అది లేయర్స్ మొత్తాన్ని కప్పెట్టేసి చివరిగా పిగ్మెంటెడ్ అంటే ఆ ఏరియా మొత్తం డ్రై అయిపోయి అసలు నల్ల కలర్ బటర్ఫ్లై షేప్లో మనకి ఇక్కడ చంపల మీద, అలానే ముక్కు మీద, నుదురు మీద బటర్ఫ్లై షేప్లో బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది. అది మంగు మచ్చలు అని కొంతమంది అంటారు, కొంతమంది పిగ్మెంటేషన్ అంటారు. వాళ్ళకు ఉండే స్థాయిని బట్టి అది మంగు మచ్చలా లేకపోతే పిగ్మెంటేషన్ అనేది మేము చెప్పగలుగుతాం చూసి. అది ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. అలాంటిది ఏ విధమైన మచ్చ లేకుండా ఇంకా నేను ఇందులో చూపించాను, నా మొహం చూపించాను, అది పిగ్మెంటేషన్ అని చెప్పింది, నేను పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి ఇదిగో ఇది రిఫర్ చేసింది, ఇది రాసుకుంటున్నాను అంటే పిగ్మెంటేషన్ లేని వాళ్ళు ఒకవేళ గబుక్కున ఆ మాటలు నమ్మి, ఆ యాప్ని నమ్మి మీరు పూసుకుంటే మీ మొహం ఇంకేమన్నా సంబంధం ఉందా అండి? ఒరిజినల్ పిగ్మెంటేషన్ వచ్చినా, మంగు మచ్చలు వచ్చినా అవి తగ్గవు. 100% అవి పూర్తి స్థాయిలో తగ్గడం అనేది ఇంతవరకు ఎక్కడా జరిగిందే లేదు. అలాంటిది తగ్గుతుంది అని చెప్పి లేకపోయినా మీరు పూసుకుంటే దానికి సంబంధించిన క్రీమ్స్ మొహం ఎంత డ్యామేజ్లో పడుతుందండి. మన ముందు ఏదో ఒక సిరం తీసి మొహం మీద పూసుకొని అది కూడా ఒక చుక్క వేసుకొని 2 ఏళ్లతో రుద్దుకొని ఇంతేనండి సింపుల్ అని అంటే ఏంటది? అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, అసలు అది దేనికి సంబంధించింది? ఆ మొహం ఒక్కటే స్కాన్ చేస్తుందండి, పర్లేదు ఓకే. మొహం మీద ఉన్న డార్క్ స్పాట్స్, పింపుల్ మార్క్స్, లేకపోతే ఆ హోల్స్ ఇవన్నీ చూస్తుంది. కానీ మొహం ఏంటి అంటే డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, సెన్సిటివ్ స్కిన్నా, నార్మల్ స్కిన్నా, ఇలాంటివి ఎలా తెలుస్తుందండి ఈ యాప్కి? చెప్పండి, అది ఎలా తెలుస్తుంది? నాకు అర్థం కావట్లా. ఏదో కనిపించింది మొహం మీద, ఒక నల్లగా కనిపించింది, అదేదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తుంది అంతే. కానీ మనకి నిజంగా ఆ ప్రాబ్లం ఉందో లేదో తెలియకుండా దూకామంటే బురదలో దూకేసినట్టే. ఇంకా మళ్ళీ తిరిగి వచ్చి కడుక్కున్నా కానీ ఆ బురద వదలదు, ఆ వాసన, కంపు వాసన పీల్చాల్సిందే. సో అలాగనే అనమాట. ఇదన్నీ తెలియకుండా మనం అడ్డమైనవన్నీ రిఫర్ చేయకూడదు. మనకు వస్తున్నాయి మనీ కరెక్టే. ఇప్పుడు మనకి ప్రమోషన్స్ రూపంలో 100 రావచ్చండి, కానీ మనం చేసే ప్రమోషన్ 10 మంది తీసుకుంటేనే కదా మనకి మనీ వచ్చేది. మరి ఆ 10 మంది లైఫ్లు పాడవ్వాలా చెప్పండి? ఇప్పుడు మనం చేసేదానికి ఒక విలువ అనేది ఉండాలి. అది చేస్తున్నాము అని అంటే అది 10 మందికి పనికొచ్చేదానిలాగా ఉండాలి. అంతే తప్ప 10 మంది మొహాలు చెడగొట్టేసుకొని ఫ్యూచర్లో వాళ్ళు తిట్టే తిట్లు నాకు వినిపిస్తాయా? వాళ్ళు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, మహా అయితే కామెంట్లలోకి వచ్చి తిడతారు, అవి బ్లాక్ చేస్తాను, కామెంట్స్ కనపడకుండా చేసేస్తాను, హైడ్ చేసేస్తాను, అంతే ఫినిష్. ఇలాంటి బకరాలు ఎంతోమంది కొంటేనే కదా నాకు ప్రమోషన్స్ వచ్చేవి అన్నట్టుగా చేయకూడదండి. అందులో ఏమొచ్చింది? కళ్ళు ఇంత లావుగా ఉన్నాయని, మొహం మీద గుంటలు ఉన్నాయని, మొహం మీద పింపుల్ మార్క్స్ అని ఇలానే చూపించింది. మరి అది ఏ స్కిన్ టైప్ అనేది ఎలా తెలవాలండి? డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. సో ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు మేము బ్యూటీ పార్లర్లే ఉన్నాయండి, మీరు వస్తారు, ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏంటండి ఈ పింపుల్ ఏంటి అని చెప్పేసి అంటే నేను క్లియర్గా చెప్తాను. నా క్లాసెస్ మీరు వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను పింపుల్స్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి క్లాసెస్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానన్నమాట. ఏంటంటే డాండ్రఫ్ వల్ల వచ్చే పింపుల్స్ ఎలా ఉంటాయి,
ఉంటాయి, స్కిన్ వల్ల వచ్చే పింపుల్స్ ఎలా ఉంటాయి, అవి యాక్నేగా మారిన తర్వాత ఏ విధంగా ఉంటుంది స్కిన్, అసలు మొహం మీద గుంటలు గుంటలు ఎందుకు పడతాయి, దేనివల్ల పడతాయి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతే తప్పించి ఏదో అందులో కనిపించంగానే నల్లటి మచ్చ కనిపించంగానే అది పింపుల్ మార్కే అనుకుంటే ఎలాగండి? ఎలాగ ఒక చోట మనకి దెబ్బ తగులుతుందండి. సపోజ్ మనం కిందే పడ్డాము, అక్కడ ఒక చిన్న స్క్రాచ్ వచ్చింది, అది పూర్తిగా మానిపోయింది, కానీ ఆ నల్లటి మచ్చ అంతే ఉంది. ఇప్పుడు ఆ నల్లటి మచ్చని ఆ యాప్లో మీరు పెట్టినట్టయితే అది పింపుల్ మార్క్ అని చెప్తే మీరు నమ్ముతారా అండి? అది దేనివల్ల పడింది అనేది మనకు తెలుసు కదా. సో ఇలాగా చిన్న చిన్న మిస్టేక్స్ గ్రహించే వాళ్ళైతే ఓకే, కానీ ఏది తెలియకుండా పింపుల్ మార్క్ అని చెప్పేసి ఒక ఫేక్ ప్రోడక్ట్ తీసుకొచ్చేసి అది వాడండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒక వయసు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ ఫెయిర్నెస్ స్కిన్నే అనుకోండి, లేకపోతే ఎటువంటి డ్యామేజ్ లేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళ చిన్నప్పటి నుంచి వాడిన ఒరిజినల్ హోమ్ రెమెడీస్ చెప్పాలి. అలాంటప్పుడు ఈ కాలం యూత్ పిల్లలు లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్న స్కిన్ వాళ్ళు అవి రెడీ చేసుకుంటారు, అవి వాడతారు హోమ్ రెమెడీస్, దానివల్ల వాళ్ళ స్కిన్ అనేది గ్లో వస్తుంది, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. అలా కాకుండా ఇప్పటి జనరేషన్ వాళ్ళు యూజ్ చేస్తున్నట్టు అది నేను నా చిన్నప్పటి నుంచే వాడుతున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్తే వినేవాళ్ళు ఏమన్నా చెవుల్లో పూలు పెట్టుకున్నారా? అర్థం చేసుకోవాలి కదా, మన ఏజ్ ఏంటి, మనం చెప్పాల్సిన టిప్స్ ఏంటి, అవి ఒరిజినల్వి చెప్పాలి, ఫేక్వి చెప్పేసి అదో ఇదో అనొద్దు. ఇక ఎవ్వరు చూడ్డానికి వెళ్ళినా వాళ్ళని వీడియోల్లోకి దించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది నిజంగా. పైగా మళ్ళీ మాటలు ఒకటి, మనము నెగిటివ్స్ గురించి ఆలోచించొద్దు, పాజిటివ్స్ గురించే ఆలోచించుకోవాలి, అది ఇదని ఇంకా చాలా చెప్పమంటే మాత్రం నీతులు ఎక్కడ లేని నీతులు చెప్పమంటారు. ఉన్న నిజాలు చెప్తే మాత్రం ఒప్పుకోవడం రాదనమాట. మామూలుగా ఏంటంటే చాలామందికి అన్నెసెసరీ ప్రోడక్ట్ స్కిన్ మీద పెట్టినప్పుడు అది ఏదో ఒక రకంగా తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి తీసుకొని వస్తూ ఉంటుందన్నమాట. అసలే మనం యూజ్ చేసే ప్రోడక్ట్సే అంతంత మాత్రం, ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఎవ్వరు యూజ్ చేయడానికి ఉండట్లేదు. ఈవెన్ పసుపు కూడా, ప్యాకెట్ పసుపు ఏమంటారు, అది ఒరిజినల్ పసుపు కాదు, సో ఆయుర్వేదం అందులో అసలు ఏమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళంతా కలర్ కలిపేస్తారు, ఏదో పౌడర్ కలిపేస్తారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇక ఇలాంటి ప్రోడక్ట్స్ గురించి ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎన్ని ఫేక్ ప్రోడక్ట్స్ ఒకే బ్రాండ్లో, ఒకే కంపెనీ, ఈవెన్ ట్యాగ్తో సహా అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ వస్తుంది, కానీ ఫేక్వి అలానే ఉంటాయి, ఒరిజినల్వి అలానే ఉంటాయి. ఆ రెండిట్లో డిఫరెన్స్ కనుక్కోవడం అనేది చాలా కష్టం అన్నమాట. అలాంటిది ఇక ఏది పడితే అది ఒక యాప్ని నమ్ముకొని మన స్కిన్ని వాళ్ళ చేతుల్లో పెట్టేసి మీరే సొల్యూషన్ చెప్పండి అంటే ఏమన్నా డాక్టర్లే కరెక్ట్ సొల్యూషన్ చెప్పలేకపోతారు ఒక్కోసారి. ఎందుకంటే ఆ స్కిన్ ఎట్లా ఉంది ఏందనేది ఆలోచించుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏది నాలెడ్జ్ లేని ఒక యాప్ దగ్గరికి పోయి మన స్కిన్ పెట్టేసి ఏదో ఒకటి వచ్చుద్ది, ఆ ప్రోడక్ట్ మనం కొంటాము, ఆ ప్రోడక్ట్ ఏమన్నా తక్కువ రేటా వేలల్లో ఉంటుంది. అవసరమా మన అది కొనుక్కోవడం? ఇంట్లో ఉన్న రెమెడీస్ పెట్టమంటే అది వేరు, మన ఒంటిల్లే ఒక మినీ ఏమంటారు మెడికల్ స్టోర్ అండి. నిజం చెప్పాలంటే దాంట్లోనే మన బాడీకి సంబంధించి ఏది కావాలన్నా అందులోంచే తీస్తే కావాల్సినంత హెల్తీగా మనం ఉంటామన్నమాట. అలానే చాలా గ్లోయింగ్ తోటి కూడా మనం ఉంటామన్నమాట. కానీ మనం పట్టించుకోం కదా, మన కిచెన్ని మనం పట్టించుకోం కదా, ఇలాంటి ప్రోడక్ట్స్నే నమ్ముతూ ఉంటాం కదా. ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు అయితే ఇంకాస్త నమ్ముతాము. సో కాబట్టి దయచేసి అలాంటి పనులు ఎవ్వరూ చేయకండి. అనవసరంగా లేనిపోని ఇబ్బందులు అయితే కొనుక్కొని తెచ్చుకోమాకండి. నేను చెప్పాలనుకుంటుంది అయితే ఇదే. ఎవరు చెప్పినా సరే నమ్మేసి పొలమని డబ్బులు ఎక్కువ పెట్టేసుకొనేసి తర్వాత స్కిన్ పాడయ్యి ఇంకాస్త బాధపడమాకండి. ఆచితూచి స్కిన్కి సంబంధించి ఏది కొన్నా ఆలోచించి కొనుక్కోండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి.